మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్తాత్రేయ గణపతి ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. మహాదేవ నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. మిథున్ రాశి వాళ్ళకి ఈ జూన్ నెల ఏ విధంగా కలిసి రాబోతుంది? వీళ్ళకి ఎదురయ్యే లాభ నష్టాలు, మంచి చెడులు ఎలా ఉండబోతుంది? మిథున రాశి వారికి గత 12 సంవత్సరాల నుండి 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వచ్చేటువంటి అదృష్టమైనటువంటి యోగం వీరికి ఏర్పడబోతున్నది. వీరు లైఫ్ టర్నింగ్ ఇచ్చేటువంటి పాయింట్ ఇక్కడ జరగబోతున్నది. ఎవరు నమ్మినా నమ్మకున్నా మీ సిచ్యువేషన్ నాకు తెలుసు. మిథున రాశి వారిది ఎంతటి సిచ్యువేషన్ అంటే భార్యాభర్తల గొడవలు కానీ, అసలు చాలా నీచమైనటువంటి పరిస్థితులలో 100 రూపాయలకు కూడా ఇబ్బంది ఉండేటువంటి సందర్భాలలో ఉన్నటువంటి మీరు మరి ఇంత అద్భుతంగా ఎట్లా ఉంటుందని మీరు నమ్ముతారా నమ్మరా అనేది మీకే తెలుస్తుంది. ఎందుకంటే సిచ్యువేషన్ బాగాలేదు, అది అందరికీ తెలుసు, నాకు 100% తెలుసు. 2020, 21, 22, 2020 ఆగస్టు నుంచి 2021, 2022, 2023 చాలా అంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు. ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, మనీ రిలేటెడ్, హెల్త్ రిలేటెడ్, 1, 2 అని కాదు, చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు. అంతకు డబల్ రెట్టింపు ఇబ్బందులు గత 2-3 నెలల నుండి ఉన్నవి. ఇది సత్యం సత్యం సత్యం. కానీ ఈ జూన్ నెలలో ఎందుకు అంటే తెలుసుకోండి. ముఖ్యంగా గురువు, బుధుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలకు సంబంధించి ఒక గోల్డెన్ పీరియడ్ వీరికి రాబోతున్నది యొక్క మిథున రాశి వారికి. సో ముఖ్యంగా 12 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి అదృష్టాన్ని మీరు ఎట్లా వినియోగించుకోవాలి అనేది తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రమోషన్, ముఖ్యంగా ఉద్యోగము, కెరీర్ విషయంలో చూసుకుందాం. ప్రమోషన్స్ రావడం కానీ, ఉద్యోగంలో కొత్త కొత్త అవకాశాలు రావడం కానీ, ఇక్కడి నుండి అక్కడికి, అక్కడి నుండి ఇక్కడికి ఇలా తిరుగుతూ ఉండేటువంటి వారికి స్థిరత్వం ఏర్పడేటువంటి పరిస్థితులు కానీ, జాబ్ మార్పు ప్రయత్నాలు సక్సెస్ఫుల్గా ఉండడం కావచ్చును, ఇంటర్వ్యూలలో చక్కటి విజయాలు పొందడము, సీనియర్స్ సపోర్టు వీరికి పెరగబోతున్నది. గత కొంతకాలంగా నలుగురు చూపు కానీ, సీనియర్స్ చూపు కానీ, సీనియర్స్ పెట్టేటువంటి టార్చర్ భరించలేక ఇబ్బంది పడేటువంటి వారు తప్పకుండా మంచి యోగానికి వెళ్ళబోతున్నారు. జూన్ 10 నుండి 30వ తారీఖు మధ్యలో ఇది ఎంతో అద్భుతమైనటువంటి సమయం. అదేవిధంగా స్కిన్ రిలేటెడ్ కొన్ని ఇష్యూస్ ఏమైనా వచ్చే పరిస్థితులు ఉన్నాయి. సో జాగ్రత్తగా ఉండండి. మొత్తం మీద అతిగా మాట్లాడడము, అతిగా పని చేయడము అనేటువంటిది కూడా సబబు కాదు. కొంతమేళ మన మాట వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉన్నవి. ప్రతి బుధవారము విష్ణు సహస్రనామాలు, అదేవిధంగా గణపతికి గరగలు సమర్పించడము, పచ్చరంగు వస్త్రాలను ధరించడము, పక్షులకు ఆహారాన్ని అందించడము, ఇవి చేసుకోవడం ద్వారా వీరికి మంచి ఫలితాలు కనబడుతున్నవి. సో నెంబర్ 5, నెంబర్ 9, 14, 23, 27 వీరికి లక్కీ డేట్స్. ఈ డేట్స్లలో ఏమైనా మొదలు పెట్టాలనుకున్నా, కారు కొనాలి అనుకున్నా, ఏమైనా ఉద్యోగంలో అప్లై చేయాలి అనుకున్నా, ఉద్యోగంలో మొట్టమొదటిసారిగా జాయిన్ కావాలి అనుకున్నా ఈ డేట్స్ చూసుకొని ముందుకు వెళ్ళాలి. వీరు గ్రీన్ కలర్ పచ్చ బట్టలను వేసుకోవడము అధికంగా శుభాలను తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. మిథున రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారు ఇట్లా గ్రీన్ కలర్ స్టోన్ వేసుకోవడము వీరికి మంచి ఉపయోగంగా ఉంటుంది. క, కి, కు, కే, కో పేర్లతో మొదలయ్యేటువంటి వారు తప్పకుండా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. గడిచిన రోజులు మాత్రం బాగా లేవు. మీపై ఏదో ఎలిగేషన్స్ కానీ, రిమార్క్స్ కానీ చేసినటువంటి సందర్భాలలో ఇప్పుడు ఇది పరిస్థితి. మొత్తం మీద మీకు ఒక 2.5 సంవత్సరాలు అయితే యోగం ఉంది. ఇది బాగా గమనించుకోండి. మిథున రాశి వారికి సుమారుగా 2026 ఆగస్టు నుండి 2027 ఆగస్టు, 2028 ఆగస్టు, 2029 మార్చి వరకు రాసుకొని పెట్టుకోండి డైరీలా. మరి బాగుందంటున్నాడు, మరి నాకెందుకు ఇట్లా జరుగుతుంది? వ్యక్తిగత జాతకంలో నడిచే దశ అంతర్దశలు ఎట్లా ఉన్నాయి చూసుకోవాలి. నడిచే దశ అంతర్దశలు ఏ విధంగా ఉన్నవి, మరి ఏమైనా బాధాకారకుడు కానీ,
మనకు కొంచెం యోగకారకుని కానీ దశలలో ఏమైనా ఉన్నామా అనేది కూడా మనం 1-2 సార్లు చూసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఓవరాల్గా ఎవరైతే మిథున రాశి వారు ఉన్నారో మీ జీవితంలో గడిచిన 2020 ఆగస్టు నుంచి 23 ఆగస్టు వరకు కూడా ఒక పెను తుఫాను, పెను సంచలనాలు. మరి మళ్ళీ మీ వ్యక్తిగత జాతకంలో వేరే వేరే దశలు నడుస్తున్నాయో చూసుకొని ముందుకు వెళ్ళండి. ఇక మనీ రిలేటెడ్ చూసుకుంటే డబ్బు పరంగా చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి నెల అని చెప్పుకోవచ్చును. కొత్త ఆదాయం ప్రారంభము, జీతం పెంపు, బిజినెస్లో మంచి లాభాలు, ఆన్లైన్ ఆదాయం పెరిగేటువంటి పరిస్థితి ఉంది. మిథునం అంటేనే ఆన్లైన్, ఎందుకంటే ఆన్లైన్ రిలేటెడ్, మీడియా రిలేటెడ్, సినీ ఇండస్ట్రీ రిలేటెడ్, కవిత్వాలు, పాటలు రాయడాలు, డైలాగ్స్ రాయడాలు, లైక్ ఇంకా ప్రెస్, ఇవన్నీ మెడిసిన్ రిలేటెడ్, ఇవన్నీ కూడా మనకు దీని కిందనే వస్తుంది. సో ఇక లాటరీ ట్రేడింగ్లో మంచి లాభాలు వచ్చే పరిస్థితి కూడా కనబడుతున్నది. ఇక మరి జూన్ తర్వాత స్థిరంగా ఆదాయం అనేటువంటిది మెరుగుపడుతుంది. మరి అదేవిధంగా మార్కెటింగ్, సోషల్ మీడియాలో మంచి గ్రోత్ ఉంటుంది. యూట్యూబ్ రంగము, డిజిటల్ బిజినెస్ రిలేటెడ్ మంచి సక్సెస్గా ఉంటారు. కొత్త కస్టమర్లు పెరుగుతారు. బ్రాండ్ పేరు ఏదైతే ఉందో అది మారబోతున్నది. ఇక భార్యాభర్తలకు సంబంధించి కొంతమేర ఈ నెల ప్రేమ జీవితం అనేటువంటిది కొంచెం హ్యాపీగా ఉండబోతున్నది. ఎవరైతే వివాహం కాలేదు, వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అని అనుకునేటువంటి వారికి 2025లోనే వివాహం కావాలి. మరి 2025లో వివాహం ఎందుకు కాలేదు అని అనుకుంటే మరి 2026 ఆగస్టు తర్వాత చూడండి, లేదా వ్యక్తిగత జాతక రీత్యా నడిచేటువంటి గ్రహస్థితిని 1-2 సార్లు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళేటువంటి బాధ్యత మీదే. ఎందుకంటే 2025లో నేను కళ్ళు మూసుకొని చెప్తున్నా, మినిమం ఒక 5-6 సంబంధాలు రావాలి. కానీ మరి మీరు ఒప్పుకున్నారా, ఒప్పుకోలేదా, ఏంది అనేది వారికే వదిలేద్దాం. సో అదేవిధంగా పెళ్లి సంబంధించినటువంటి మాటలు మొదలయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంపత్యం బలపడబోతున్నది. జూన్ నెల అనేటువంటిది కొంచెం మంచి నెలగా ఏర్పడుతున్నది. ఇంట్లో శుభవార్తలు, అదేవిధంగా గౌరవం పెరగబోతున్నది. మిథున రాశి వారికి కుటుంబం మంచి సపోర్ట్ ఇవ్వబోతున్నది. సో అది పరిస్థితి. ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నాను, నన్ను కలవక ముందు నన్ను కలిసిన తర్వాత నేను ఎందుకు చెప్తున్నా, చాలా మంది వస్తున్నారు, మన ప్రిడిక్షన్ ఫాలో అవుతున్నారు, చాలా అత్యంత అద్భుతంగా వారికి యోగం వస్తుంది. మొన్న ఒకరు వచ్చారు, సంథింగ్ ఒకరి ద్వారా మాకు శత్రు భయం ఏర్పడుతుంది అని చెప్పన్నారు. 11 రోజుల్లో దాకా మీరేం మాట్లాడద్దు, నేను చెప్పింది చేయండి అని చెప్పాను. 11 రోజుల వరకు ఆ శత్రువే మిత్రువై ఆమె దగ్గరికి వచ్చింది. ఆమె పరేషాన్ అయిపోయింది, ఆమెనే షాక్ అయిపోయింది. గురుగారు నాకు భయం అవుతుంది అంటది. అట్లే ఉంటుంది, ఉండండి అని చెప్పి. సో సిచ్యువేషన్స్ అట్లా ఉన్నాయి కనుక వన్స్ నన్ను కలవండి. నేను చెప్పేది అదే, నన్ను కలిసిన తర్వాత మీ జీవితం మారుతుంది. ఇవాళ ఒక అతను మహారాష్ట్ర దగ్గర నుంచి వచ్చిన ఏదో ఏరియా అన్నాడబ్బా, అక్కడ నుండి వచ్చాడు పాపం. నైట్ మొత్తం ట్రావెల్ చేసి ఫోన్లో మాట్లాడుతున్నా బాబు అంటే, లేదు గురువు గారు మిమ్మల్ని చూడాలి. మొత్తం పిన్ టు పిన్ అసలు నా జీవితంలో జరిగింది మీరు ఇంత కరెక్ట్గా ఎట్లా చెప్పి, నిన్న నీకు నేను వీడియో షేర్ చేసిన కదా అతను, అసలు ఎట్లా వచ్చిండు, ఎట్లా చెప్పాడు మీరు, నాకు అసలు అర్థం కాలేదు. మిమ్మల్ని మీ కాలు దర్శనం చేసుకొని పోతా అని చెప్తే వినకుండా వచ్చాను. సరే రమ్మని చెప్పినాం, మాట్లాడినాం. తన జీవితంలో జరిగిన 5 విషయాలు చెప్పినా షాక్ అయిపోయింది ఆయన. మామూలు షాక్ కాదు, 5 విషయాలు. ఇక ఇవి జరిగినవి, ఇవి జరుగుతూ ఉన్నవి ప్రజెంట్, కొంచెం ఓపిక పట్టు, ఈ టైంలో అయిపోతుంది అని చెప్పిన. అసలు మామూలు షాక్ కాదు, అట్లా ఉంటాయి. కనుక నన్ను కలవండి, మీ జీవితాన్ని మంచి ఆ పూల బాటను వేసుకోండి మీ జీవితంలో, అంతే. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఈ నెల ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. మిథున రాశి ఈ అధిక జ్యేష్ఠ మాసంలో అంటే మే 15 జూన్ 15 వరకు ఈ రాశి వారికి ఈ నెలలో మంచి ఆదాయం ఉంటుంది.
చేసేటువంటి ఒక వృత్తిలో వ్యాపారంలో మంచి అభివృద్ధి జరగడానికి ఆస్కారం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కావడము, ఉద్యోగంలో ఇంతకుముందే ఉన్నటువంటి ఒక వ్యక్తులకు ఉన్నతి జరగడము, కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ కావడము, ధర్మకార్యాలు చేయడము, చేయించడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇంతకుముందు ఉన్నటువంటి ఒక పెండింగ్ పనులన్నీ కూడా పూర్తిగా జరిగిపోతాయి. వాటి వల్ల మీకు ఆనందం సంతోషాలు కలుగుతుంటాయి. యత్న కార్య సిద్ధి, ఏ కార్యక్రమాన్ని మీరు మొదలు పెట్టుకున్నప్పటికీ ఆ కార్యక్రమాలు సిద్ధి అంటే మంచిగా సఫలీకృతమై మంచి ఆశించినటువంటి ఒక ఫలితాలు కనబడుతూ ఉంటాయి. కానీ అధిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఈ అధిక ప్రయాణాలు చేయడం వల్ల ప్రకృతి రీత్యా కొంత అనారోగ్యం ఏర్పడుతూ ఉంటుంది. నీరసత్వంగా ఎప్పుడూ నీరసంగా ఉంటుంది. ఎందుకంటే వేసవి కాలం కాబట్టి అందులో సూర్యుని యొక్క తాపం అధికంగా ఉంది కాబట్టి దానివల్ల అధిక ప్రయాణాలు చేయడం వల్ల ఆరోగ్యం కొద్దిగా దెబ్బతినడానికి ఆస్కారం ఉంది. దాని గురించి ఎక్కువగా భయపడవలసినటువంటి ఒక అవసరం లేదు. ఇక విలువైన వస్తువులు కొనడము, స్థిరాస్తులు చరాస్తులు కొనుక్కోవడము, ఇంతకుముందు ఉన్నట్టయితే పెంచుకోవడము జరుగుతుంది. బంధుమిత్రుల యొక్క కలయిక ఏర్పడుతుంది. నూతన బంధుత్వాలు ఏర్పడడానికి మంచి సమయం ఆసన్నమైకుంది. సుఖశాంతులతో కుటుంబంలో బయట కూడా సుఖము శాంతులతో సంతోషంగా హాయిగా ఉంటారు ఈ మిథున రాశి వారు ఈ నెలలో. ఇక మొదటి వారం గనక చూసుకున్నట్టయితే సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరగడము, మీరు చేసేటువంటి ఒక ధర్మ కార్యాల వల్ల కానీ ఇతరత్ర కార్యాల వల్ల కానీ సంఘంలో 10 మందిచే మెప్పు పొందడము, కీర్తి ప్రతిష్టలు పెరగడము, మీ వెంట 10 మంది తిరుగుతూ ఉండడము అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. చేసే వృత్తిలో వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి, ధనలాభం కలుగుతుంది. చిరాస్తులు చరాస్తులు అంటే భూములు బంగారము ఇటువంటివన్నీ కూడా స్థిర చరాస్తులు కొనుక్కోవడానికి మంచి సమయం ఆసన్నమై ఉంది. మంచి మనశ్శాంతితో 10 మందిలో మెప్పు పొందుతూ ధర్మకార్యాలు చేస్తూ ఆనందంగా గడుపుతుంటారు మొదటి వారంలో. ఇక రెండవ వారం గనక చూసుకున్నట్టయితే ఆరోగ్యం మంచిగా సహకరిస్తుంది. యత్న కార్య సిద్ధి, ఏ కార్యక్రమం అయితే మీరు చెయ్యాలని చెప్పి ఇంతకుముందు నిర్ణయం చేసుకున్నారో ఆ కార్యక్రమం సుఖంగా నెరవేరడం జరుగుతుంది. వ్యాపారంలో మంచి లాభాలు చవిచూస్తారు. స్నేహితులతో బంధువులతో కలిసి ఉంటారు. ఏ కార్యక్రమం చేపట్టినా సునాయాసంగా నెరవేరిపోతుంది. పట్టు కార్యక్రమాల మీద మీకు పట్టుదల పెరుగుతూ ఉంటుంది. నూతన వ్యక్తుల యొక్క పరిచయం ఏర్పడుతుంది. వారి వల్ల మీకు కొంత ఉన్నతి జరగడానికి కూడా ఆస్కారం ఉంది రెండవ వారంలో. ఇక మూడవ వారం గనక చూసుకున్నట్టయితే వ్యాపారంలో మంచి లాభాలు కనబడతాయి. కొత్త వ్యాపారాలకై ప్రయత్నిస్తుంటారు. చేసే వ్యాపారంలో ఆకర్షణీయమైనటువంటి ఒక మార్పులు చేసి జనాకర్షణను తెచ్చుకుంటారు. 10 మందిలో పలుకుబడి పెంచుకుంటారు. సుఖ సంతోషాలు ఉంటారు. వినోద కార్యక్రమాలకు లేదా తీర్థయాత్రలకు దైవ దర్శనాలకు వెళ్ళడము, దైవానికి సంబంధించిన ఒక కార్యక్రమాలలో పాల్గొనడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇక 4వ వారం గనక చూసుకున్నట్టయితే కొన్ని కార్యక్రమాలలో చిన్న ఆటంకాలు రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అది సహజమైనటువంటిది. మనకు ఎంత మంచిగా ఉన్నప్పటికీ చిన్న కార్యక్రమాలు ఆటంకాలు వస్తూ ఉంటాయి. బంధుమిత్రులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ చిన్న కలహాలు ఏర్పడడం జరుగుతుంటుంది. ప్రయాణాలలో కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. 4వ వారంలో అలసట, ధన నష్టము, వ్యాపారంలో కొద్దిగా నష్టం చవిచూడడం జరుగుతూ ఉంటుంది. ఆరోగ్యం కూడా కొద్దిగా దెబ్బతింటూ ఉంటుంది. కాబట్టి 4వ వారంలో తగు జాగ్రత్తగా ఉండాలి. ఈ మిథున రాశి వారు ఈ నెలలో శ్రీరామ ఆపదోద్ధారక స్తోత్రము అనేటువంటిది కనుక ప్రతిరోజు కూడా
పారాయణం చేసినట్టయితే ఆ శ్రీరామచంద్రుని యొక్క దయ వల్ల అనుకున్నటువంటి యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా నెరవేరి మనశ్శాంతిగా ఉంటారు. ఇది శుభం. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతికూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ జూన్ మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా, అలాగే ఈ మాసంలో నవగ్రహాల ప్రభావం కూడా ఎలా ఉంటుందంటారు వీరికి? ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. శ్రీ మేధా దక్షిణామూర్తయే నమో నమః. మిథున రాశి మనకి కాలగోచార చక్రంలో మిథున రాశి 3వ రాశి. మరి ఈ మిథున రాశి వారికి జూన్ 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు గ్రహాల యొక్క గోచార స్థితిగతులను బట్టి, ముఖ్యంగా ఆ యొక్క మిథున రాశిలో ఉన్నటువంటి మృగశిర నక్షత్రం, ఆరుద్ర నక్షత్రం, పునర్వసు నక్షత్రం, ఈ నక్షత్రాల జాతకుల వారికి, మిథున రాశి వారికి గ్రహ గోచార స్థితిలో సూర్య భగవానుడు ఆజ్యుడు. ముఖ్యంగా ముందు సూర్య భగవాన్ జూన్ మాసంలో 15 రోజులు ఒక రాశిలో ఉంటాడు, తర్వాత మారుతాడు. దాదాపుగా జూన్ 14 వరకు మిథున రాశి వారికి సూర్య భగవానుడు 12వ స్థానమైనటువంటి వృషభ రాశిలో సంచరిస్తూ ఉంటాడు. ఆయన ఇక్కడ సంచరించడం ద్వారా వీళ్ళు అనుకున్నటువంటి కార్యాలు, అది ఏదైనా ఇల్లు మార్పుడు జరగాలన్నా, ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ఇల్లు మారాలన్నా, లేకపోతే వృత్తిపరంగా ఏదైనా మార్పులు చేర్పులు జరగాలన్నా చాలా కష్టతరమైనటువంటి పరిస్థితులతో జరుగుతాయి. అవి మారటానికైనా సరే వాళ్ళు అప్పు చేయాలి, ధనము నష్టపోవాల్సి వస్తుంది. ఒక్కోసారి అవి చేస్తామని మధ్యవర్తులు, ఏజెన్సీస్ ఉంటాయి ప్రభుత్వ రంగంలో, వారు కూడా వీరిని మోసం చేసే అవకాశం ఉంటుంది. దాని ద్వారా ఆర్థిక సంక్షోభం ఏర్పడడానికి అవకాశం ఉంది. జూన్ 14 వరకు కూడా అనుకున్న ప్రతి సంకల్పంలో ఇబ్బందులు, విభేదాలే. బంధువులు, తండ్రి తరపు బంధువులతో మాట పట్టింపులు, వారి దగ్గర తీసుకున్నటువంటి సహాయ సహకారాలలో ఎక్కడో కొంచెం ఫ్లక్చువేట్ అయ్యి వీరికి వారికి మధ్య పోట్లాటలు, కోర్టు సమస్యలు, లేకపోతే పోలీస్ స్టేషన్ల దాకా వెళ్ళటము, అక్కడ వీరిద్దరి మధ్య సమవుజ్జీ కోసము అవసరం లేని వాళ్ళకి డబ్బులు ఇవ్వటం. కావచ్చు కోర్టులు అయితే, పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసుల కన్నా డబ్బులు ఇచ్చి వీరు ఇద్దరు కూడా ఓకే అనుకోవాల్సి వస్తుంది. అవసరమా? గ్రహం చేస్తుంది అట్లా. వీళ్ళకి ఇష్టం లేకపోయినా వదిలిచ్చేస్తాడు, డబ్బులు వదిలిచ్చేస్తాడు ఆయన. అంటే సంభాషణలు సక్సెస్ కావు, వీరు చేసే ప్రయత్నాలు సిద్ధించవు, కానీ ఆర్థికంగా నష్టపోతారు. ఎందుకు? దానికి కారణం ఆయన ఉన్నటువంటి రాశి ప్రభావం. వృషభ రాశి ధనస్థానం. ఆర్థికంగా వీరు అనుకున్న సంకల్పం సిద్ధించక నష్టపోయే అవకాశము సూర్య భగవానుడు ఇస్తాడు. అట్లాగే అన్నదమ్ముల మధ్య ధనపరమైనటువంటి ఇష్యూస్, అట్లాగే ఆర్థికపరమైనటువంటి సంబంధిత దోషాలు, అంటే వీరెవరికో మాట ఇవ్వటము, వేరే వాళ్ళకి సహాయం చేసి వాళ్ళు ధనం ఇవ్వకపోవడం వలన ఇద్దరు శత్రువులు అయిపోయే అవకాశం ఉంటుంది మిథున రాశి వారికి. అంటే చేసిన సహాయం వలన వీరు శత్రువులు అయ్యే పరిస్థితి వస్తుంది. కొంతమంది తండ్రి వీరికి సహాయం చేసినా వీరు తండ్రికి సహాయం చేసి ఉంటారు ఎప్పుడప్పుడు. వారి మధ్య అక్కడ ఆర్థికపరమైనటువంటి మాటల యొక్క సమస్యలు ఎదురే అవకాశం ఉంటుంది. మాట జారిపోయి వేరే రకంగా మాటలు వచ్చేసి తండ్రి కొడుకుల మధ్య కానీ, తల్లి కూతుళ్ళ మధ్య కానీ, ఎవరికైనా సరే తండ్రి కూతుళ్ళకి కానీ వాక్ సంభాషణ దోషం ఏర్పడుతుంది. కొంతమందికి స్త్రీలకైతే కనుక సంతానపరమైనటువంటి సమస్యలు కూడా ఈ సూర్య భగవానుడు ఇస్తాడు. ముఖ్యంగా సెల్ఫ్ ఎనర్జీ, సోల్ ఎనర్జీ శాతం తగ్గిపోతుంది. వీరు తీసుకునేటటువంటి ధైర్యంగా, నిర్ణయాత్మకంగా, ప్రణాళికాబద్ధంగా తీసుకునేటటువంటి ప్రతి నిర్ణయము ఫెయిల్ అయిపోతూ ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగము రాక ఇబ్బందులు పడేవాళ్ళు ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళినా సరే ఫెయిల్. మంచి నాలెడ్జ్ అంతర్గతంగా మిథున రాశి వాళ్ళకి తెలివితేటలు న్యాచురల్గా ఎక్కువ, వాక్కు మంచిగా మాట్లాడే స్టామినా ఎటువంటి వాళ్ళనైనా సరే మెర్జ్ చేసేస్తారు. మరి అటువంటి వాళ్ళకి ఎందుకంటే సూర్యుడు బాలేదు. సూర్యుడు బాలేకపోతే ఏమవుతుందమ్మా? ఇవన్నీ జరుగుతాయి వాళ్ళకి. ఉద్యోగం పోయి, ఉద్యోగంలో అయితే కొంతమందికి మార్పులు ఉన్నట్టుండి అనే ఇన్స్టెంట్గా జరిగిపోతాయి. అంటే వీళ్ళు ఎప్పుడో చేసిన పొరపాటుకు కావచ్చు, ఇప్పుడు చేసిన పొరపాటుకు కావచ్చు, లేదా వీళ్ళకున్న పై అధికారితో వీళ్ళు అంటే ఆయన ఏదో సహాయం అడుగుతాడు, ఈయన చేయనంటాడు, ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు. దానివలన ఉద్యోగంలోంచి పక్కకి డైవర్ట్ చేయటమో, ఉద్యోగంలో మార్పు బదిలీ చేయటమో, లేకపోతే ఉద్యోగం ఊడగొట్టడమో, శత్రువులు ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. అప్పులు, ఆర్థిక బాధలు ఎక్కువ అవుతాయి.
అనారోగ్య సమస్యలు ధనాన్ని ఖర్చు పెట్టిస్తాయి, తండ్రి గారితో విరోధాలు కలుగుతాయి. రవి యొక్క స్థానస్థితి జూన్ 14 వరకు. జూన్ 15 నుంచి ఈ సూర్యుడు వచ్చి చక్కగా మిథున రాశిలో కూర్చుంటాడు. ఆరోగ్యపరంగా కొంతమందికి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటే దాని పరంగా వైద్యుల్ని కలవటము, అట్లాగే ఏదైనా ప్రయాణాల యందు కాస్త అలసట కలగటము, ప్రయాణాల వలన ఆర్థికపరమైనటువంటి సమస్యలు కలగటము, అట్లాగే ఎవరైతే సంకల్పించుకుంటారో గవర్నమెంట్తో కానీ లేకపోతే వేరే వాళ్ళతో కానీ వ్యాపారపరంగా సంప్రదింపులు చేసుకుంటూ ఉంటారు కదా, ఆ సంప్రదింపుల్లో కాస్త ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంటుంది. వీరి మాట వారికి నచ్చదు, వీరి ఆలోచన వారికి నచ్చదు, వారు మాట్లాడేది వీరికి నచ్చదు. దానివలన వ్యాపారపరమైనటువంటి భాగస్వామ్య విరోధం కలుగుతుంది. వ్యాపారాలలో కొన్ని ఇబ్బందులు కలగడం ద్వారా వీరు నాకేం చేత కాదేమో, నాకేం తెలియదేమో, నేను తీసుకున్న నిర్ణయాలు పొరపాటుగా తీసుకున్నానేమో, ఇట్లా రకరకాలైనటువంటి ఆలోచనల వల్ల ఏమవుతుంది, ఆరోగ్యం క్షీణిస్తుంది. కాబట్టి తండ్రి తరపు బంధువులతో కానీ, వీరికి సంబంధించిన బంధువులతో కానీ, ఉద్యోగస్తులతో కానీ, వ్యాపారస్తుల పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ వీరు సహాయ సహకారాలు ఎన్ని చేసినా అవన్నీ కూడా ఇప్పుడు రిఫ్లెక్ట్ కావు, ఇబ్బందులు ఎదురవుతాయి. సూర్యగ్రహ అనుకూలత అయితే మిథున రాశి వాళ్ళకి లేదు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. పరిష్కారం చివర్లో చెబుతాను, పరిష్కారం ఏం చేసుకోవాలో చెప్తా. మరి మిథున రాశి వారికి ఇంకో గ్రహం ఉంది, కుజగ్రహం. ఎందుకంటే రఫ్ అండ్ టఫ్ గ్రహాలమ్మ ఇవన్నీ కూడా. కుజుడు ఈయన ఇప్పటి వరకు లాభంలో ఉన్నాడు, అసలు వీళ్ళకి భూమి మీద కాళ్ళు ఆగల. ఏది అనుకున్నా డబ్బే డబ్బు, ఏది అనుకున్నా లాభమే. అసలు అప్పంటే ఇట్లా తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు, టకటక ఫోన్లలో పడిపోయే డబ్బులు, ఉద్యోగంలో అయితే ప్రమోషన్లు, ఇలా అన్నీ వచ్చేటటువంటి స్థితి జూన్ 19 వరకు ఉంటుంది. జూన్ 19 వరకు కుజగ్రహం ఇప్పుడు ఇందా చెప్పిన లాభాలన్నీ వీళ్ళ పర్సులో పడిపోతూ ఉంటాయి, బ్యాంకుల్లో పడిపోతూ ఉంటాయి. సడన్గా కూడా జరిగే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ. అయితే జూన్ 19 తర్వాత జూన్ ఎండింగ్ వరకు ఈ కుజుడు 12లోకి వస్తున్నాడు. మొన్నటి వరకు రవి, ఇప్పుడేమో మహానుభావుడు కుజుడు. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. వచ్చి ఏం చేస్తాడు, మళ్ళీ సేమ్ అదే తంతు మిథున రాశి వాళ్ళకి, సేమ్ అదే తంతు. ఎట్లా, ఉద్యోగంలో ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వీళ్ళ యాక్టివ్నెస్ చూడలేక ఆ కింద పనిచేసేవాళ్ళు ఉంటారుగా, వీళ్ళ కింద పనిచేసేవాళ్ళు చిన్నవాళ్ళైనా ఎవరైనా వీళ్ళ దృష్టి పడుతుంది ముందు. ఈయన చాలా యాక్టివ్గా పనిచేస్తున్నాడే, ఇలా చేస్తే ప్రమోషన్ లెవెల్స్ వస్తాయే, ఆల్రెడీ ప్రమోషన్ తీసుకున్నాడు, ఇంకా ఈయన కష్టపడకూడదు, ఎట్లా ఈయన దింపేయాలని చెప్పి వెళ్ళి ఏదో రకంగా ఆయన్ని కూలగొట్టడానికి శత్రువులు రెడీ అయిపోతారు. విపరీతమైన శత్రు బాధ పెరుగుతుంది. వీళ్ళు పడుకుందామన్నా నిద్ర పట్టదు, అప్పుల బాధ. 12వ స్థానం అప్పుల్ని సూచిస్తుంది. అంతకుముందు అప్పులు అరంగాన్ని ఇచ్చేవాళ్ళే నెత్తి మీదకి ఎక్కువ కూర్చుంటారు, డబ్బులు అని. ఇదేంట్రా నాయన, నేను టైం ఇచ్చానంటే నాకు అవసరం అయ్యా డబ్బులు అంటారు. ఇట్లా కుజుడు ఆడేటటువంటి లీలా విన్యాసాలు చాలా ఘోరంగా ఉంటాయి. అప్పుల బాధలు, కొట్లాటలు, ధన సంబంధిత ఇష్యూస్, ఉద్యోగ వ్యవస్థలో మార్పులు కాదు పోవటాలే, అట్లాగే ఊరికనే శత్రు రోగ రుణబాధలు, ఇవన్నీ కూడా ఈ మిథున రాశి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. అనుకున్న ప్రతి కార్యక్రమంలో కూడా ల్యాగ్ ఎక్కువైపోవటము, ఇబ్బందులు పడటము. అట్లాగే క్రీడాకారులకైతే కనుక చాలా సమస్యలుగా ఉంటుంది. కొంతమంది ఈ క్రీడల యందు కానీ లేకపోతే దేందో దాని మీద పెట్టుబడులు పెడతారు కదా, అదే పోటీ పంద్యాలు అంటారు కదా, వాటిల్లో పూర్తిగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి క్రీడాకారులు జాగ్రత్తగా ఉండాలి. శస్త్రచికిత్సలు, వైద్యాలయాలకు వెళ్ళడం, శస్త్రచికిత్సలు, అంతర్గతంగా ఉన్న సమస్యలని బయటకు వస్తాయి. దాని పరంగా మిథున రాశి వాళ్ళకి సమస్యలు, కండరాల సమస్యల వలన హాస్పిటల్కి వెళ్ళటం, వాటికి సంబంధించిన ఆపరేషన్స్ జరగటం, సరైన వైద్యుడు దొరకకపోతే అక్కడికి ఇక్కడికి మారుతూ డబ్బులు తగలేయటం కూడా జరిగే అవకాశాలు ఉంటాయి మిథున రాశి వాళ్ళకి. ఈ గ్రహాలు ఈ విధంగా ఉంటే, బుధగ్రహము కొన్ని రోజులు జన్మరాశిలో ఉండి ఏదో వాళ్ళకున్న నాలెడ్జ్తో బయటికి వెళ్తారు. నెక్స్ట్ ద్వితీయంలోకి ఈ నెల 19 తర్వాత బుధుడు వచ్చినప్పుడు చక్కగా ధనము, ఒక వాహనం కోసమో, ఒక విద్య కోసమో, లేకపోతే ఒక గృహ నిర్మాణం కోసమో ఏదో రకంగా ధనాన్ని చక్కగా ఖర్చు పెట్టి ఆనందాన్ని సౌఖ్యంగా అనుభవించేటటువంటి పరిస్థితి కలుగుతుంది. ఉన్నతమైనటువంటి వాక్కు కలుగుతుంది. బంధువులతో కానీ, కుటుంబంలో వాళ్ళతో కానీ, మేనరికానికి సంబంధించిన వాళ్ళతో కానీ సరిగ్గా మాట లేక జారారనుకోండి, వీళ్ళకి మాట జారే స్వభావం ఎక్కువ, చర్రాశిలోకి వస్తాడు కదా, మాట జారే స్వభావం వచ్చినప్పుడు జాగ్రత్త. ధనం ఎందుకు లాభిస్తుందంటే అమ్మ, సేమ్ గురుడు 2వ తారీఖున జూన్ నెల మొత్తం అక్కడే ఉంటాడు ఉచ్చస్థితిలో. గురుడు ఈయనతో వచ్చి ఈయన కలుస్తాడు మధ్యలో, జూన్ మధ్యలో 19న. శుక్రుడు వచ్చి 17లో కలుస్తాడు.
ఏది ఈ రాశిలోకి వచ్చేస్తాడు శుక్రుడు. జూను 15-16 వరకు కూడా కాస్త 20వ తారీఖు వరకు కూడా మిథున రాశిలో ఉంటాడు. అత్యద్భుతం. 2లోకి వస్తాడు, ఇంకా అద్భుతం. ఈ బుధ శుక్రులు గురుడు కలవడం ద్వారా చక్కటి ధనలాభము, కోరికలు సిద్ధిస్తాయి, మంచి భోజనాలు, విందులు, వినోదాలు, వీళ్ళని ఉద్దన కొద్దీ బంధువులు పిలవటం, దాని పరంగా వాళ్ళకి మంచి మృష్టాన్న భోజన సిద్ధి, ఇవన్నీ శుభ్రగలుగుతాయి. వ్యాపారంలో అధిక వృద్ధి ఉంటుంది, ఉద్యోగంలో సిద్ధి ఉంటుంది, ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తే మిథున రాశి వాళ్ళకి ఈ 3 గ్రహాలు కలిసినందుకు ఎంతటి ఆనందమో అంతటి ఆనందం పడే అవకాశాలు ఉంటాయి. ఈ యొక్క కేతువు కూడా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి సిద్ధి కలుగుతుంది. దశమంలో ఉన్నటువంటి శని మాత్రము మిథున రాశి వాళ్ళకి కర్మదోషాలని కలుగజేయడంలో ముందుంటాడు కాబట్టి కాస్త నిరుత్సాహము, ఇబ్బంది ఇవన్నీ కలుగజేస్తాడు. ఆయన యొక్క దృష్టి కూడా కుజుడి మీద పడుతూ ఉంటుందని చెప్పాను కదా. కాబట్టి విద్యాస్థానం మీద కూడా పడుతుంది కాబట్టి ప్రయాణాల యందు జాగ్రత్త. వీళ్ళకి వృత్తి ఉద్యోగాలు వ్యాపారాల పరంగా దూర ప్రాంతాలకి తిరుగుతూ ఉండటము, ఇదే దేశంలో కాస్త లాభం వస్తుంది, ధనలాభం. శరీర అలసట, దాని ద్వారా ఏదో ఒక అనారోగ్యం వచ్చి దానికి డబ్బులు ఖర్చు పెట్టడము. శని యొక్క దృష్టి కుజుడి మీద పడడం ద్వారా అప్పులు, ఇందాక చెప్పా కదా, అప్పుల బాధ ఎట్లా అంటే బిగదీసినట్టు అయిపోయి ఒక్కోసారి ఈ జీవితం అవసరమా, ఇంత అవసరమా నాకని కొంతమంది ఇవన్నీ ఒకరికే రావమ్మా. ఎందుకని మనకి గోచారంలో ఇదే నక్షత్రాలు రాశులు కొన్ని లక్షల మందికి ఉంటాయి, కోట్ల మందికి. ఇవేంటంటే వీటిల్లో చాలా మందికి అక్కడొక్కడ ఇవన్నీ టచ్ అవుతూ ఉంటాయమ్మా. కానీ కొంతమంది ఉంటారు, మాకు అప్పుల బాధలు ఎప్పుడు తీరుతాయి గురువు గారు, లేకపోతే మేము అప్పు అడుగుతున్నా ఎవరు ఇవ్వట్లేదు గురువు గారు అంటారు. అప్పుడైతే ఎవరు ఇవ్వట్లేదు, ఎందుకు ఇస్తారు? నువ్వు వెళ్ళి కేసు పెడుతుంటే ఎవరు ఇస్తారండి అప్పు? అంతే కదా, అప్పు తీసుకుంటున్నారు, ఇస్తాము. 10 రూపాయలు అప్పిచ్చేవాడు ఎప్పుడు కూడా 10 రూపాయలు తీసుకొని నేను 10 కాదు 20 అయినా సరే వడ్డీ ఇస్తామని తీసుకుంటారే, అసలు వాడికి అసలు అప్పు ఇవ్వకూడదు. వీడు ఏ రౌడీ గుండా అయినా కూడా వాడెళ్ళి ఎదురు కేసు పెట్టడము, లేకపోతే నేనేం చేయలేను నువ్వేం చేసుకుంటావు చేసుకో అంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ అప్పుల సమస్యలో కుజుడు అంత గొప్పవాడు, అప్పులు ఇప్పించేది ఆయనే, శత్రుత్వాన్ని పెంచేది ఆయనే. కాబట్టి అప్పుల బాధ ఉన్నవాడికి కుజుడు యొక్క బాధ ఉన్నట్టే లెక్క గుర్తుపెట్టుకోండి. అందుకనే రుణ విమోచన అంగారక స్తోత్రం చదవంటారా ఆయన అని మేమే కాదు 100 మంది గురువులందరం చెప్తూ. కాబట్టి ఇవేంటంటే అమ్మ, జన్మజాతకాన్ని మనం అవే మనల్ని చేస్తూ ఉంటాయి. గోచారంలో దశలు అంతర్దశలు ఉంటాయి. పుట్టినప్పుడు లగ్నం ఉంటుంది, లగ్నం బట్టి దశలు అంతర్దశలు ఏ స్థానాలకి ఏ భావాలకి ఆధిపత్యం ఉన్నాయి. అందుకనే వివాహం కావట్లేదు, అప్పులు ఎప్పుడు తీరిపోతాయి, లేకపోతే అసలు మా వాడు బుద్ధి తక్కువగా ప్రవర్తించాడండి, లేకపోతే వీడికి పెళ్ళి అయిపోయిందండి, ఇద్దరి మధ్య విడాకులైనాయండి, ఇట్లా ఎన్నో రకాల సమస్యలమ్మ. ఒకటి కాదు, ప్రతి సమస్యకి జన్మజాతకమే కారణం. మళ్ళీ అవి అవ్వాలన్నా కూడా జన్మజాతకంలో దశలు అంతర్దశలు మారిపోతూ ఉంటాయి. చూసారా, ఆ మార్పు ఎప్పుడు జరుగుతుంది, మాకు ఎప్పుడు అప్పులు తీరిపోతాయి, ఎప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి. ముఖ్యంగా ఈ మిథున రాశి వారికి వివాహ సిద్ధి ఉంది, వ్యాపారంలో వృద్ధి ఉంది, విపరీతమైన ధనప్రాప్తి, చదువుకోవడానికి విదేశాలకు వెళ్తారు, విదేశాల్లో చదువుకునే వాళ్ళు సొంత ప్రదేశానికి వస్తారు, విపరీతంగా సంపాదిస్తారు. ఇట్లా ఎన్నో మార్పులు చేర్పులు అవన్నీ జన్మజాతకంలో యాడ్ అయితేనే అక్కడ ఏదైతే నడిస్తే ఇక్కడ మనకు అది కనిపిస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి ప్రేక్షకులందరూ కూడా, అంతరిక్షం గురించి వినేవాళ్ళు. కాబట్టి చాలామందికి జన్మజాతకం గురించి, లగ్నం గురించి, దశలు అంతర్దశల గురించి తెలియదు. మా రాశిది మాకు మంచి జరుగుతుందా లేదా, లేకపోతే శని ఒక్కడు దొరుకుతాడు, శని పట్టింది అంటున్నారు. శని కాదు, అన్ని గ్రహాలు పడతాయి మనకి. అది దశలు అంతర్దశలు చూసుకొని ముందుకు వెళ్ళాలి. సరైన గురువుని సంప్రదించుకొని ఏ శుభకార్యమైనా సరే జన్మజాతకం ఎలవెన్స్ ఇస్తేనే ముందుకెళ్ళండి, ఎలవ చేస్తేనే. మీకు ఇబ్బందులు ఉన్నాయి, ఏ పరిహారాలు ఆచరిస్తే మీకు మంచి జరుగుతుందో అది కూడా గురువు ద్వారా తెలుసుకోండి. మనం రోగం ఒకటైతే మందు ఒకటేస్తే ఎట్లా? ఇప్పుడు ఉందమ్మా, అప్పు ఉంది అంటే వివాహానికి సంబంధించిన కన్యా పాశుపత రుద్రహోమం చేయమంటే ఎట్లా? అప్పుకి సంబంధించిన హోమం చేయాలి. ఏది రుణ విమోచకంగా జరిగే హోమాలు చాలా ఉన్నాయి. మళ్ళీ వాటిలో మంత్రాలు, గణపతికి చేసే హోమాలు ఉన్నాయి, కుజుడికి చేసే హోమాలు, సుబ్రహ్మణ్యాన్ని. అంటే అప్పు ఒకటే, కానీ వాళ్ళ జన్మజాతకంలో ఉన్నటువంటి ఆ గ్రహం ఏ గ్రహం వలన అప్పు కలుగుతుంది, ఒక్కోసారి గురుడు వలన కలుగుతుంది. అప్పుడు ఏంటంటే ఆ సందర్భాన్ని బట్టి వాళ్ళు అడిగిన దాన్ని బట్టి రెండు మ్యూచువల్గా చూసి ఆ గురువు, నాయన ఈ గ్రహానికి జపశాంతి చేసుకో, ఈ గ్రహం వల్ల నీకు ఇబ్బంది కలుగుతోంది కాబట్టి ఈ గ్రహానికి, ఈ దేవుడికి నువ్వు నిత్యము స్తోత్రం చదువుకో, ఇట్లా ఎన్నో రకాలు చెప్తూ ఉంటాం. కాబట్టి జన్మజాతకాన్ని అనుసరించండి, గోచారాన్ని దాని ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతి సంవత్సరము ఒకసారి కానీ 2 సార్లు కానీ మీ జాతకంలో దశలు ఎప్పుడు మారుతున్నాయో గమనించుకుంటూ దాన్ని బట్టి మీరు ఫ్యూచర్ని కొంచెం ప్లాన్ చేసుకోవడం అనేది ఒక గురువు ద్వారానే జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా మిథున రాశి వారికి ఏంటమ్మా, రవి, కుజ, శని, రాహు ఈ గ్రహాలన్నీ కూడా నట్టేటా ముంచుతున్నాయి. ఈ గ్రహాలకి జపశాంతిలో దానాలు చేసుకోండి. ఇవి కాకుండా జాతకంలో ఇంకా నెగిటివ్గా వైబ్రేట్ అవుతున్నాయి అనుకుంటే దాన్ని కూడా మిక్స్ చేసుకొని
గురువు ఎలా చెప్తే అలా ఫాలో అయ్యి 10 రూపాయలు ఖర్చు అయినా పర్వాలా, కర్మదోషాలు పోవడానికి ఖర్చు అయితేనే పోతాయమ్మా. మన రోగం మన దగ్గర ఉండి హాస్పిటల్కి వెళ్లకుండా మందులు తినకపోతే ఏమవుతుంది? రోగం పెరగడమే కానీ తగ్గదు. మన డబ్బు ఉంటుంది. మనం అనుభవించినప్పుడు పిల్లలకి మన వాళ్ళకి మనవరాలకి డబ్బు పెడితే ఏంటమ్మా? మనం సంపాదించిన 10 రూపాయలు 10 పైసలు దాన ధర్మాలు పూజలు చేసుకోవాలి అన్నా కదా. అందుకని కాస్త మిథున రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి ఆరోగ్య విషయంలో. తస్మాత్ జాగ్రత్త. ఉద్యోగ సంబంధిత, అప్పు సంబంధిత అంటే రుణ సంబంధిత కొట్లాటలు, శత్రువులు, పోలీస్ స్టేషన్లు చాలా నెగిటివ్గా ఆపరేట్ అవుతున్నాయి. జాగ్రత్త. బుధ గురు శుక్రులు మిమ్మల్ని బ్యాలెన్స్ చేస్తారు కాబట్టి మీకు అదృష్టం పట్టినట్టే అనుకోండి. మరి గురువు గారు ఈ మాసంలో వీరు ఏ దైవాన్ని పూజించవచ్చు అంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకుంటే కలిసి వస్తుందంటారు? అమ్మ ఆదిత్య హృదయం మస్ట్ అండ్ షుడ్. అండ్ లక్ష్మీ నరసింహస్వామి హనుమంతుల వారు, పంచముఖ హనుమంతుల వారి యొక్క కవచం చదవండి, అసలు మీకు తిరిగే ఉండదు. అట్లాగే లక్ష్మీ నరసింహస్వామి వారికి సంబంధించినటువంటి స్తోత్రం ఉంటుంది, అది చదవటం ద్వారా కాస్త మీకు మానసికమైనటువంటి ఊరట, పిచ్చి పిచ్చి ఆలోచనలు రావు. ఈ బాధలకే మనం ఏదో చేసేసుకుంటామంటే ఎట్లా? అందుకని ఆదిత్య హృదయం చదవటం ద్వారా ఏంటంటే ఆరోగ్యం పుష్టిగా ఉంటుంది. అనుకున్న ప్రతి కార్యక్రమం మీకు ఆయన చక్కగా కిరణాల ద్వారా మీ పనులన్నీ పూర్తి చేస్తారు. గురుగారు మొత్తం మీద జూన్ మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.